షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమిని యెహోవా తన ఆశీర్వాదంతో మిమ్మల్ని సమృద్ధిగా నింపునుగాక. పరమ తండ్రి మన అనుదినం కూడా అనుదిన కృప ద్వారా మనల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాడు కదా. ప్రియులారా, ఈ దినం కూడా అనుదిన కృపల లేఖన భాగం మనం చూసుకుందాం. కీర్తన 104వ అధ్యాయము 33వ వచనములో, నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంతకాలము నా ఎలోహిమిని కీర్తించేదని భక్తుడైన దావీదు ఆయన కీర్తిస్తున్నాడు, ఆయన మయపరుస్తున్నాడు. ప్రియులారా, పరమతని మన జీవితాలలో కూడా అనేకమైన మేలు చేస్తూ వస్తుంటున్నాడు కదా. అనేకమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తున్నాడు, అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు మన మధ్యలో ఆయన జరిగిస్తున్నాడు. కాబట్టి మనము కూడా మన జీవితకాలం అంతా కూడా ఆయన స్తుతించినను, ఆయన కొనియాడనను, ఆయన కీర్తించను, ఇంకా మనం రుణగ్రస్తులమే. ఎందుకంటే దావీదు తన జీవితకాలం అంతా కూడా పరమతని స్తుతిస్తున్నాడు, సన్నుతిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. తనకు స్తోత్ర రూపము కొత్త కీర్తన ఆయన నా నోట ఉంచాడు. కాబట్టి నేను ఆయన స్తుతిస్తున్నాను. ఎందుకంటే నా పాదములను ఆయన బండ మీద నిలబెట్టాడు, స్థిరపరిచాడు. పాపమనే ఊబిలో నుంచి నన్ను లేవనెత్తాడు ఆయన. అవును ప్రియులారా, పరమతని మనల్ని కూడా పాపమనే ఊబిలో నుంచి లేవనెత్తాడు, మనల్ని తన రక్తంతో కడిగాడు, తన బండ మీద మనం నిలబెట్టాడు. కాబట్టి ఆయనకు స్తోత్ర రూపం కొత్త కీర్తన మన నోట ఉంచి ఆయన కీర్తించి ధన్యతనిస్తున్నాడు. అంటే భక్తుడు అంటున్నాడు, అయ్యా నా జీవితకాలం అంతా కూడా నీ సన్నిధిలో చేరి నీ ప్రసన్నత చేసుకుంటూ, నీ ముఖ ప్రసన్నత చూసుకుంటూ, నీ ముఖ దర్శనం చేసుకుంటూ నిన్ను కీర్తిస్తానయ్యా. అదే నా జీవితంలో నాకు కావాల్సింది. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మన జీవితానికి కావాల్సింది కూడా అదే. స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరము, యెహోవాను స్తుతించుట మంచిది. కాబట్టి ఏదైనా భూమి మీద మంచిది ఏదైనా ఉన్నదంటే అది ఆయన స్తుతించడము, ఆయన కీర్తించడము, ఆయన కొనియాడము సుమా. కాబట్టి భక్తుడు అది తన జీవితంలో కలిగి ఉన్నాడు. కాబట్టి ఆస్వాదింపబడుతూ వచ్చాడు, బలపరచబడుతూ వచ్చాడు. ఆయన గొప్ప అద్భుతాలు ఆయన జీవితాల్లో జరుగుతూ వచ్చినాయి. మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరగాలి అంటే మన జీవితకాలం అంతా కూడా. కాబట్టి కొందరు ఈ లోకంలో మేలు పొందుకున్నప్పుడే స్తుతిస్తారు. కాబట్టి కష్టకాలమైనా, శ్రమకాలమైనా, ఏ కాలమందైనా, అది ఏ స్థితి అయినా పరమతని యొక్క స్తోత్ర కీర్తన మన నోట ఉండాలి. మనకు హృదయాలలో నుంచి ఆయనను గూర్చిన, మహిమను గూర్చిన, స్తుతి గూర్చిన పాటలు పాడుతూ ఆయన ఆరాధిస్తూ విరిగిన్నెల హృదయంతో కూడిన స్తుతి ఆరాధన ఆయనకు సమర్పిస్తుంటుంటే ఆయన ఎంతో మన ద్వారా సంతోషపడుతుంటాడు, ఎంతో ఆనందపడుతుంటాడు. అట్టి విధంగా మన జీవితాలను మార్చుకుందాం. పరమతని అట్టి విధంగా మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున్న తండ్రి సర్వోన్నతుడా, మా జీవితకాలం అంతా కూడా నువ్వు కీర్తించి, కొనియాడి, మహిమపరిచి నీ ఆశీర్వాదాలు మేము పొందుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మారుషకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యెహోవా మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.